ఈ వీడియోలో విద్యార్థులు రాస్తున్న పరీక్షా పత్రాలను ఓసీఆర్ ద్వారా ఏ విధంగా స్కానింగ్ చేయాలో మనం తెలుసుకుందాం. గతంలో మన విద్యార్థులు ఓఎంఆర్ షీట్స్పై బబులింగ్ చేయడం ద్వారా ఎగ్జామ్స్ రాయడం జరిగేది. ప్రస్తుతం ఎస్ఏ2 ఎగ్జామ్స్ కూడా రాష్ట్రం అంతా ఓఎంఆర్ విధానం ద్వారా జరుగుతూ ఉంటే మన కాకినాడ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం వలన ఓసీఆర్ విధానం ద్వారా ఎగ్జామ్స్ రాయడం అనేది జరుగుతుంది. ఓసీఆర్ విధానంలో ఓసీఆర్ సీట్స్పై హెచ్బి పెన్సిల్తో టిక్ పెట్టడం ద్వారా ఎగ్జామ్స్ రాస్తున్నారు. పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తరగతి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎస్సీఆర్టీ వారిచే రిలీజ్ చేయబడిన అప్లికేషన్ ద్వారా స్కాన్ చేయవలసిన అవసరం ఉంది. మనం స్కాన్ చేసిన వెంటనే రాష్ట్ర కార్యాలయానికి విద్యార్థి ఫలితాలు చేరడం జరుగుతుంది. గతంలో చేసిన విధంగా మన ఓసీఆర్ను ప్యాక్ చేసి జిల్లా కేంద్రానికి పంపవలసిన అవసరం. ఈ వీడియో ద్వారా మనం విద్యార్థులు రాస్తున్న ఓసీఆర్ విధానం రాస్తున్న పేపర్స్ని ఏ విధంగా స్కాన్ చేయాలో మనం తెలుసుకుందాం. మొట్టమొదట మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళవలసిన అవసరత ఉంది. గూగుల్ ప్లే స్టోర్ మనం ఓపెన్ చేసిన తర్వాత దీనిలో స్మార్ట్ పేపర్ పేపర్ గ్రేడింగ్ అనే యాప్ ఉంటుందండి. ఈ యాప్ మనం మొట్టమొదట ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ మనం స్మార్ట్ పేపర్ పేపర్ గ్రేడింగ్ని ఇన్స్టాల్ చేద్దాం. అలా అవుతుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు లాగిన్లో మనం యూజర్ నేమ్గా ఏపీ స్కూల్స్ అన్ని స్మాల్ లెటర్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఏపీ స్కూల్స్. పాస్వర్డ్గా కాకినాడ 5602 అన్ని స్మాల్ లెటర్సే. కాకినాడ 5602 ఇందులో మనం లాగిన్ అవడం జరుగుతుంది. పాఠశాల యొక్క యూడేస్ కోడ్ అడుగుతుంది. నేను ఇప్పుడు మా పాఠశాల యొక్క యూడేస్ కోడ్ను ఇస్తున్నాను. పాఠశాల యూడేస్ కోడ్ ఇచ్చి దాన్ని క్లిక్ చేసినట్లయితే పాఠశాల యూడేస్ కోడ్ మరియు పాఠశాల పేరు రావడం జరుగుతుంది. ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ క్లాస్, ఏదో నా క్లాస్ని ఆ తరగతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయుడు ఆ తరగతి విద్యార్థులందరి మార్కులు అందరి షీట్లు ఓసీఆర్ ద్వారా స్కాన్ చేయాలి కనుక ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక తరగతిని తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు 8వ తరగతిని తీసుకుంటున్నాను. సెలెక్ట్ సెక్షన్, ఏ సెక్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి స్కాన్ పేపర్ విత్ స్టూడెంట్ బార్ కోడ్, సెకండ్ది స్కాన్ పేపర్ విత్ రిటర్న్ నేమ్ ఆర్ ఐడి. మన ఓసీఆర్ పేపర్ చూసినట్లయితే ప్రతి విద్యార్థి పేరు ఓసీఆర్ షీట్లో ఉండడం జరిగింది. కొంతమంది విద్యార్థుల పేర్లు మిస్ అయినప్పుడు మనం బఫర్ స్టాక్ నుంచి 1, 2 బార్ కోడ్ని నేను స్కాన్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే స్కాన్ చేసానో వెంటనే విద్యార్థి డీటెయిల్స్ కింద రావడం కనిపిస్తుంది మీకు. ఉప్పల వెంకట గీత మాధురి, అది చైల్డ్ ఐడి వచ్చింది. కింద యూడేస్ కోడ్ ఉంది. కిందకి వెళ్తే నెక్స్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్తో పాటు పేజ్ 1, పేజ్ 2, మొదట పేపర్ 1, తర్వాత పేపర్ 2. మన విద్యార్థులు రాసే పరీక్షలు 6 పరీక్షలకు గాను 3 పరీక్షలు మొదటి పేజీలోను, మరొక 3 పరీక్షలు 2వ పేజీలోను ఉంటున్నవి కనుక మొదటి ఒక పేజీ స్కాన్ చేసిన తర్వాత మరొక పేజీ మనం స్కాన్ చేద్దాం. ఇప్పుడు కెమెరా ఆప్షన్ ద్వారా ఈ పేపర్ నేను స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఇలా స్కాన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు
తీసుకోవాలి. జాగ్రత్తలు ఏమనగా స్కాన్ చేసే ప్రదేశంలో వెలుతురు ఉండేటట్లు మనం చూసుకోవాలి. తర్వాత మనం పేపర్ పెట్టేటప్పుడు ఎత్తు ఫలాలు లేకుండా ఫ్లాట్గా ఉన్న టేబుల్ పైన మనం పేపర్స్ పెట్టుకోవాలి. తీసే ఫోటో క్లారిటీ ఉండేటట్లు మనం చూసుకోవాలి. తర్వాత మన ఓసిఆర్ పేపర్లో 4 మూలల్లో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కరెక్ట్గా పడేటట్లు, ఫోటోలో పడేటట్లు మనం చూసుకోవాలి. అనవసరమైన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఫోటోలో మనం చూడాలి. అదేవిధంగా మనం ఫోటో తీసినప్పుడు సెల్ ఫోను అటు ఇటు వాల్చకుండా నిదానంగా ఉండేటట్లు మనం చూడాలి. నేను తీసిన తర్వాత ఓకే క్లిక్ చేశాను. ఓకే పేపర్ 1 కెమెరా ద్వారా తీసి ఓకే క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఆ విద్యార్థికి ఆ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చాయన్నవి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని బ్లాంక్గా ఉన్నాయి, విద్యార్థి వదిలేసాడని ఆ విషయం కానీ ఏదో ఎగ్జామ్ జరగలేనప్పుడు ఇప్పటికీ మ్యాథ్స్ సైన్స్ జరిగింది, సాంఘిక శాస్త్రం ఇంకా జరగలేదు కనుక సాంఘిక శాస్త్రం సంబంధించి బ్లాంక్గా దీంట్లో నమోదు అవ్వడం జరిగింది. మొత్తం టోటల్ బిట్స్లో 12 బిట్స్ కరెక్ట్ అవ్వాయి, 29 ఇన్కరెక్ట్ అవ్వాయి. ఇక పేపర్ స్కానింగ్ సరిగ్గా రానట్లయితే మనం దీన్ని డిలీట్ చేసి మరొకసారి మనం స్కానింగ్ చేసుకోవచ్చు. తర్వాత పేపర్ 2 మళ్ళా మరొక లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ మళ్ళీ కెమెరా 2 పేపర్ 2ని కెమెరా ద్వారా మళ్ళీ మనం స్కాన్ చేసుకుంటాం. అలా మళ్ళీ దీన్ని ఓకే చెప్పి తర్వాత సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మార్క్స్ మళ్ళీ కరెక్ట్, ఇన్కరెక్ట్, బ్లాంక్ వస్తాయి. తర్వాత మనం సేవ్ చేసుకుంటాం. ఎప్పుడైతే సేవ్ అయిందో విద్యార్థి యొక్క రిజల్ట్ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అది ఎప్పటికప్పుడు రిజల్ట్ వెంటనే మరి ఇక్కడ స్కాన్ చేసిన వెంటనే ఓసీఆర్ స్కాన్ చేసిన వెంటనే రిజల్ట్ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటాయి. ఒక్కో సందర్భంలో మనం తప్పుగా స్కాన్ చేసినా, సరిగ్గా స్కాన్ కాకపోయినా ఇన్ఫర్మేషన్ తప్పాలి, దాన్ని డిలీట్ చేసుకుని మళ్ళా రీసెంట్గా ఏదైతే మనం దాన్ని స్కాన్ చేస్తున్నామో అదే ఇన్ఫర్మేషను ఆన్లైన్లో ఉండడం అనేది జరుగుతుంది. కనుక ఉపాధ్యాయ మిత్రులారా, ఈ వీడియోని వీక్షించి ఏ విధంగా మనం ఓసీఆర్ యాప్ ద్వారా ఈ రెస్పాన్స్ షీట్ని మనం స్కాన్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మీ తరగతి విద్యార్థులందరి యొక్క రెస్పాన్స్ షీట్ని ఓసీఆర్ ద్వారా మీరు స్కాన్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.